బీజేపీ చాలా దూకుడు ముందుకెళ్తుంది. నాలుగో రౌండే గాబట్టి, ఇన్ని సీట్ల డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇంకా ఆల్‌మోస్ట్ విజయం ఖాయంగా కనిపిస్తుంది. వాళ్ళ నాయకులు గూడా సంబరాలు చేసుకోవడం మొదలెట్టేశారు. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ ట్రెండ్ అయితే కొనసాగుద్దనిపిస్తుంది నాకైతే క్లియర్‌గా. ఈజీగా 200 సీట్లయితే టచ్ చేస్తుంది. దాదాపు 100 సీట్ల మెజారిటీతోటైతే ఖచ్చితంగా గెలవబోతున్నట్టయితే తెలుస్తుంది నాకైతే క్లియర్‌గా. మరి చూద్దాం. ఇంకో పక్కన జార్ఖండ్‌లో అయితే పోటాపోటీగా నడుస్తుంది. నువ్వా నేనన్నట్టయితే కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమి అయితే కనబడతా ఉన్నాయి. జార్ఖండ్‌లో 38, 38తో ఉంది. కొన్నిసార్లు 40, 40కొస్తుంది. ముందు వెనక అవుతా ఉంది. అక్కడ చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తా ఉంది. ముందు వెనక. అక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 81 సీట్లున్నాయి. 41 సీట్లొస్తే గెలుస్తారు ఎవరైనా సరే. లేకుంటే 42 సీట్లు రావాల్సి ఉంటుంది. మరి చూద్దాం. ప్రస్తుతం అయితే అక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఒక పర్సన్ అయితే లీడింగ్‌లో కనిపిస్తున్నారు. ఇండిపెండెంట్ అనుకుంటాను. ఒక పర్సన్ అయితే లీడింగ్‌లో కనిపిస్తున్నాడు ప్రస్తుతం అయితే. చూద్దాం మరి. జార్ఖండ్ చిన్న కాబట్టి మెయిన్ కాన్సంట్రేషన్ ఇక్కడే ఉంటుంది. మహారాష్ట్ర పైనే. మహారాష్ట్రలో బీజేపీ కూటమి, ఎన్‌డీఏ కూటమి అయితే చాలా ఫోర్స్‌ఫుల్‌గా దూసుకుపోతుంది.